హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా బాగున్నామండి. మరి బైబిల్ చదివేటప్పుడు బైబిల్ కనబడట్లేదు, చిన్న అక్షరాలు కనబడట్లేదు, దగ్గర చూపు. అందుకని ఐ టెస్ట్ చేయించుకోవడానికి బోరింగ్ పంప్ సెంటర్, 8 అగ్రహారం 4వ లైను ఎస్ఆర్ ఆర్టికల్స్ దగ్గరకు అయితే వెళ్ళాము. మరి అక్కడైతే మనకి నాణ్యమైన, చాలా తక్కువ ఖర్చుకి మనకు నాణ్యమైన కళ్ళజోళ్ళు అయితే మనకి అందుతాయండి. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. 8 అగ్రహారం, గుంటూరు, బోరింగ్ పంప్ సెంటర్ 4వ లైను. మరి కంప్యూటర్పై కంటి పరీక్ష అయితే జరుగుతుంది. ఇంకా మాన్యువల్గా కూడా కళ్ళు మంటలు, కళ్ళ దురదలు, దూరదృష్టి, చెత్తభారము, ఇంకా సైటు, మైగ్రేను, కళ్ళమ్మటి నీళ్లు కారటం, ఇంకా రకరకాల సమస్యలకి ఇక్కడ మంచి కళ్ళజోళ్ళు అయితే మనకు దొరుకుతాయి. మరి ఎండాకాలం వచ్చింది కదా, మరి కూలింగ్ గ్లాసెస్ కావాలన్నా, మరి కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కన్ను మొత్తం కవర్ కావాలన్నా అట్లాంటి స్పెడ్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మరి ఈ షాపు విజిట్ చేసినప్పుడు నాకైతే అనిపించింది కదా, ఇన్ని స్పెడ్స్ చూడగానే వామ్మో ఎంతమంది కంటి సమస్యతో బాధపడుతున్నారా అని అనిపించిందండి. మరి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ అన్ని రకాల సమస్యల వాళ్ళు అయితే ఎక్కువ గుంపులుగా కనబడుతున్నారు. మనకి ఇన్ని రకాల కళ్ళజోళ్ళు మనకి ఏదైతే నచ్చుతుందో అది మనం సెలెక్ట్ చేసుకొని చూపించినట్టయితే ఆ ఫ్రేమ్ని అయితే మనకి సెలెక్ట్ చేసి ఇస్తారండి. మనకి కంప్యూటర్ పరీక్ష అయితే చేసి, ఇంకా మాన్యువల్గా కూడా చేసి, మనకి 1కి 4 సార్లు ఓపికగా చెక్ చేసి మనకైతే స్పెడ్స్ అయితే రాస్తారండి. మనకి నెక్స్ట్ డేనే ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి తెచ్చిస్తారు. ఇక్కడ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సాయంత్రం 5:30 నుంచి 8:30, 9 గంటల వరకు హాస్పిటల్ అయితే ఉంటుందండి. తప్పకుండా మీరు విజిట్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. రకరకాల స్పెడ్స్లు అయితే ఉన్నాయి కదా ఇక్కడ. అన్ని కంటి సమస్యలకి మనకైతే ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. మేడం అయితే 60 సచివాలయాలకి ఐ టెస్ట్ అయితే చేశారు. 60 సచివాలయాలంటే మరి ఏజ్ల వారీగా టెస్ట్, విడతల వారీగా టెస్టులు అయితే కంటి పరీక్షలు చేశాం కదా. స్కూల్ పిల్లలకి, 40 సంవత్సరాల వాళ్ళకి, ఇంకా 60 పైబడ్డ వాళ్ళకి అందరికీ చేశాము. మరి అప్పుడైతే మరి 60 సచివాలయాలంటే ఎంతమందికి చేసి ఉంటారో ఒకసారి మీరు అవగాహన చేసుకోవచ్చు. మరి కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ కలిగి ఈ మేడం అయితే బాగా చూస్తున్నారండి. మీరు ఖర్చు తక్కువలో నాణ్యమైన స్పెడ్స్ అందుకోవాలంటే మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిందే. సమస్య ఎందుకు వస్తుందంటే ఎక్కువగా ఫోన్ చూడటం, ఫోన్ దగ్గరగా యూజ్ చేయటం, ఇంకా కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు, పాపం ఇప్పుడైతే బీటెక్ స్టూడెంట్స్లు ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. మరి అలాంటి వారు మరి వర్క్ చేయక తప్పదు కదా. మరి సమస్య వచ్చినప్పుడు పరిష్కారం మనదే కాబట్టి మనం మంచిది సెలెక్ట్ చేసుకొని మనమైతే స్పెడ్స్ని అయితే తీసుకోవచ్చు. మరి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ, మీ ఇంట్లో ఎవరికొకరికి కంటి సమస్య ఉండవచ్చు. కాబట్టి అందరికీ ఉండాలని కాదు, కానీ చాలా వరకు 100కి 70% కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఈ కార్డు మీద నెంబర్లు ఉన్నవి, మీరు ఫోన్ చేసి రావచ్చండి. మనకి ఐ పరీక్ష చూస్తున్నారా, లైవ్లో కనబడుతుంది. మన కనుగుడ్డు మరి సమస్య వెనక నుండి ముందు వరకు మనకి బాగా కనుగుడ్డు అయితే కనబడుతుంది కదా. మరి దాంట్లో మనకైతే పవర్ చూపిస్తుంది, ఎంత సైట్ ఉందో ఏంటని. కాబట్టి దాన్ని బట్టి మనకి సైటును బట్టి మనకి స్పెడ్స్ అయితే అరేంజ్ చేస్తారు కదా. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. మరి కంటి సమస్య రాకుండా ఉండాలంటే క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. మెంతికూర, ఇంకా రకరకాల ఇన్ టైంలో మంచి ఫుడ్డు, ఎక్కువ విలువలున్న ఆహారం, పోషకాలు ఉన్న ఆహారాలు తిన్నట్టయితే కంటి సమస్య నుండి మనం విముక్తి పొందొచ్చండి. వీడియో నచ్చింది కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని చూస్తూ